మన మూవీస్లో అండ్ పోలీస్ వాళ్ళ దగ్గర గన్స్ అనేది చూస్తుంటాం. సో ఆ గన్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాం. సో ఈ వీడియోలో అయితే మీరు క్లియర్గా గన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మీకు తెలుసుకోవచ్చు. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ వెరీ వెరీ యూజ్ఫుల్ వీడియో అండ్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. సో మీరు ఎప్పుడు వాడుకున్నా సరే మీరు వాటి గురించి తెలుసుకుంటే కొంచెం ఐడియా అయితే ఉంటుంది. అండ్ ఓన్లీ 5 minutes కదా, సో ఆ 5 minutes స్పెండ్ చేసి వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం గన్ అనేది ట్రిగ్గర్ అంటే మనకు ఎప్పుడైతే ట్రిగ్గింగ్ చేసామో సో ఆ ట్రిగ్గర్ నుంచి గన్లో ఉన్న బుల్లెట్ అనేది బయటకు వచ్చి ఏ విధంగా ఫైర్ అవుతుంది అండ్ ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అనే ఫుల్ డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. అండ్ 3D వ్యూలో అయితే చూద్దాం. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. 9mm సెమీ ఆటోమేటిక్ పిస్టల్ అనేది ఏ విధంగా తయారవుతుంది అనేది చూద్దాం. మెయిన్గా గన్ కోసం కార్ట్రిడ్జెస్ అనేది అవసరమవుతాయి. సో ఈ కార్ట్రిడ్జెస్ అనేది మ్యాగజైన్లో లోడ్ చేయబడి ఉంటాయి. అండ్ దీని ద్వారా మనము ఒక్కొక్క బుల్లెట్ని గన్లోకి ఫైర్ చేయడానికి లోడ్ చేస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు ఫాలోవర్ అండ్ స్ప్రింగ్ అనే 2 దాంట్లతో ఈ మ్యాగజైన్ అనేది తయారు చేయబడి ఉంటుంది. 1 by 1 బుల్లెట్ని అయితే ఫైర్ చేయడానికి గన్లోకి అయితే పంపిస్తూ ఉంటుంది. కార్ట్రిడ్జెస్తో లోడ్ చేసిన మ్యాగజైన్ను గన్లోకి అయితే ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకి లోపల ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మీరు ఇక్కడ చూస్తున్నవి మెయిన్ పార్ట్స్. సో వీటి ద్వారానే గన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఈ స్లైడర్ ద్వారా మన గన్ అనేది ఫైట్ చేసే ముందు ఈ విధంగా అంటూ ఉంటారు. మన మూవీస్లో కూడా చూసే ఉంటాం. సో ఆ విధంగా అన్నప్పుడు మనకు అక్కడ ఏం జరుగుతుంది అండ్ రియాక్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లైడర్ని వెనక్కి అన్న తర్వాత హ్యామర్ అనేది కిందికి వస్తుంది. అండ్ కిందికి వచ్చినాక హ్యామర్ స్టంట్ అనేది కిందికి బెండ్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మెయిన్ స్ప్రింగ్ అనేది కిందికి వస్తుంది. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు స్లైడ్ అనేది అవుతుంది. అండ్ స్లైడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే సియర్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. సో ఈ సియర్ అనేది మనకు ఏ విధంగా వర్క్ అవుతుందంటే సో ఇక్కడ లీఫ్ స్ప్రింగ్ ద్వారా అది దానికి ఒత్తుకున్నప్పుడు మనకు ఈ హ్యామర్ ద్వారా అది మొత్తం మనకి ఎంగేజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్లైడర్ అనేది మళ్ళీ మనకి ముందుకు వచ్చినప్పుడు ఆ యొక్క బుల్లెట్ ఏదైతే ఉంటుందో అది దాంట్లోకి లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసేది రీకాల్ స్ప్రింగ్. దీని ద్వారానే మనకు రీకాల్ అనేది అవుతూ ఉంటాయి బుల్లెట్స్. అండ్ హ్యామర్ అనేది మనకి అదే పొజిషన్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బుల్లెట్ అనేది ఈ యొక్క స్లైడర్ ద్వారానే మనకి ఒక్కొక్క బుల్లెట్ అనేది రీకాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకటి ప్రొజెక్షన్ ఉంటుంది అండ్ బ్యారల్ అనేది ఉంటుంది. సో మన ఈ బుల్లెట్ అనేది బ్యారల్లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ ప్రొజెక్షన్ అనేది స్లైడర్కు కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఆ ప్రొజెక్షన్ అనేది వెనక్కి వెళ్ళిన తర్వాత బ్యారల్ అనేది కిందికి వస్తుంది. దాంట్లోకి మన ఒక బుల్లెట్ అనేది లోడ్ అవుతుంది. అండ్ బ్యారల్ అండ్ ప్రొజెక్షన్ అనేది 2 కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ట్రాక్టర్ అనేది ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రాక్టర్ అనేది మన బుల్లెట్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంచడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ విధంగా కరెక్ట్ పొజిషన్లో మన ఒక బుల్లెట్ అనేది ఉంచిన తర్వాత సో మనకు బుల్లెట్ అనేది లోడ్ అయిన తర్వాత మెయిన్గా మనకు 3 parts మీద ఇది వర్క్ అవుతుంది. అండ్ ట్రిగ్గర్, డిస్కనెక్టెడ్, సియర్ ద్వారా. సో మనం ట్రిగ్గర్ అనేది ప్రెస్ చేసినప్పుడు సియర్ అనేది దాన్ని డిస్కనెక్ట్ చేస్తుంది, హ్యామర్ని డిస్కనెక్ట్ చేస్తుంది. సో డిస్కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫైరింగ్ పిన్ అనేది స్లైడర్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. సో ట్రిగ్గర్ అనేది మనకి డిస్కనెక్టర్కు ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో అక్కడ మనకి మెయిన్ స్ప్రింగ్ అనేది రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిన తర్వాత ఈ హ్యామర్ అనేది డైరెక్ట్గా ఫైరింగ్ పిన్కి అయితే తగులుతుంది. సో మనం ఇక్కడ బుల్లెట్లో చూసుకున్నట్లయితే కార్ట్రిడ్జెస్లో ఈ యొక్క బుల్లెట్ కార్ట్రిడ్జెస్లో ప్రీమర్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. సో ఫైరింగ్ స్ప్రింగ్ అనేది డైరెక్ట్గా ఆ యొక్క కార్ట్రిడ్జ్కి తగిలినప్పుడు ఆ కార్ట్రిడ్జ్లో గన్ పౌడర్ అనేది ఉంటుంది. సో అక్కడ మనకు హై ప్రెషర్ గ్యాసెస్ అనేది మనకు రిలీజ్ అవుతాయి. సో అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ కార్ట్రిడ్జ్కి ముందర బుల్లెట్ చిన్నదైతే ఉంటుంది. సో ఆ బుల్లెట్ అనేది హై స్పీడ్గా ఆ గ్యాసెస్ అనేది ముందుకి ప్రెషర్ అయితే పంపిస్తూ ఉంటాయి. సో అప్పుడు చాలా స్పీడ్తో ఆ బుల్లెట్ అనేది వెళ్ళి మన టార్గెట్కి అనేది తగులుతుంది. సో ఇక్కడ ఆ గ్యాసెస్ అనేది గన్ పౌడర్ ద్వారా మాత్రమే జరుగుతాయి. సో గన్ పౌడర్ లేకపోతే అది అంత స్పీడ్ అనేది వెళ్ళదు. సో మనకి గన్కి ఒక బ్యారల్ అయితే ఉంటుంది కదా. సో ఆ బ్యారల్కి లైన్స్ అండ్ గ్రూవ్స్ ఉంటాయి. సో వీటి ద్వారా ఏమవుతుందంటే ఆ బుల్లెట్ అనేది హై ప్రెషర్గా వెళ్తుంది కదా. సో అప్పుడు ఆ బుల్లెట్ అనేది స్పిన్ అవుతూ వెళ్తుంది. సో నార్మల్ స్పీడ్తో అంటే స్ట్రైట్గా వెళ్ళేదానికన్నా సో ఈ విధంగా మనకి అది స్పిన్ అవుతూ వెళ్తే
మనకు డ్యామేజ్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైర్ అయిన తర్వాత బుల్లెట్ బయటికి వెళ్ళిన తర్వాత కేస్ మిగిలి ఉంటుంది కదా, సో ఆ కేస్ అనేది బయటికి వస్తుంది. అది ఏ విధంగా అంటే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎజెక్టర్ ఉంది కదా, సో ఈ ఎజెక్టర్ ద్వారా ఆ స్లైడర్ మనం బయటికి ఎనిక్కి అన్నప్పుడు ఆ కేస్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో మనం డైలీగా మన మూవీస్లో నువ్వు చూస్తుంటాం కదా, సో మనకు ఫైర్ అయిన తర్వాత బయటికి ఒక బుల్లెట్ లాగా వస్తుంది కదా, సో అదే ఈ కేస్. సో ఈ కేస్ అనేది లోపల ఫైర్ అయిన తర్వాత సో కేవలం ఆ కేస్ అనేది గన్ పౌడర్ మాత్రం స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఆ కేస్ అనేది ఆ ఎజెక్టర్ ద్వారా బయటికైతే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ట్రిగ్గర్ అండ్ సియర్ అండ్ డిస్కనెక్టర్ అనేది మొత్తం రియాక్ట్ అయిన తర్వాత ఆ హ్యామర్ అనేది డైరెక్ట్గా ఆ స్ప్రింగ్కు తగిలిన తర్వాత సో ఆ స్లాట్ అనేది బయటికి వస్తుంది, అంటే లాక్లోంచి బయటకు వస్తుంది. అండ్ డైరెక్ట్గా ఆ స్ప్రింగ్కు తగిలినప్పుడు అది ఫైర్ అవ్వడం జరుగుతుంది.